బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి గారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ లగచెర్లలో తిరుపతి రెడ్డి గారికి ఏం పని, ఆయన ఏ హోదాలో మాట్లాడతారని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఏదో హోదాలో మాట్లాడుతూ ఉన్నారు? అదే కాక మీ పట్న నరేంద్ర రెడ్డి ఏ హోదాలో మాట్లాడుతూ ఉన్నాడు? మీ పట్న నరేంద్ర రెడ్డి ఏ విధంగానైతే కొడంగల్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ. అదే కాకుండా 2018 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా తిరుపతి రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. అంతకుముందు టీడీపీలో కూడా 2009 నుంచి ఆ ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. మీ కుటుంబాల్లాగా డజన్ మంది ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు ప్రత్యక్ష రాజకీయాలు లేరు, ఒకరో ఇద్దరు తప్ప. అదే కాకుండా మీ కుటుంబంలో చాలా మంది 3 ఎమ్మెల్యేలు ఉంటే కల్వకుంట్ల కవిత గారు ఒకసారి ఎంపీ, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరు. సంతోష్ గారికి ఏకంగా రాజ్యసభనే ఇచ్చిరు. అదే కాకుండా అది జాదన్నట్టుగా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా శశిధర్రావు గారిని నియమించుకున్నారు మీరు. అదే కాకుండా సెటిల్మెంట్ చేయడం కోసం కన్నారావు గారు నియమించుకున్నారు. మీలాగా రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో చాలా ఒకరో ఇద్దరో ప్రత్యక్ష రాజకీయాలు ఉంటే ప్రతిసారి వారిని బదనాలు చేసే ప్రయత్నం, ప్రతిసారి రాజకీయాలను వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలకు తెరదీస్తా ఉంది. డ్రామారావు కేటీఆర్.